గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్. ఈ బెండకాయల్లో లెక్టిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుందండి. అవి బాడీలో క్యాన్సర్ సెల్స్‌ని డెవలప్ చేయకుండా కాపాడతాయి. సో, ఇట్ ఈస్ హైలీ యాంటీ క్యాన్సరస్. తర్వాత దీంట్లో మ్యూసిలేజ్ అని ఒక జిగటలాగా ఉంటుంది కదండీ పదార్థం. దాన్ని మ్యూసిలేజ్ అంటాము. వెన్ వి హ్యావ్ ఫుడ్ మనం అన్నం తిన్న తర్వాత డైజెషన్ అయ్యే ప్రాసెస్‌లో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్‌కి ఈ మ్యూసిలేజ్ అనేది బైండ్ అయ్యి తిన్న తర్వాత లాబెట్రిన్‌లోకి ఆ కొలెస్ట్రాల్‌ని ఎలిమినేట్ చేస్తుందండి. బయటికి పంపించేస్తుంది. తర్వాత దీంట్లో ఫోలేట్ ఎక్కువగా ఉండటం వల్ల వైటమిన్ బి ఇది ప్రెగ్నెంట్ లేడీస్‌కి హెల్ప్ అవుతుందండి. లోపలున్న బేబీకి న్యూరల్ డిఫెక్ట్స్ కానీ, బ్రెయిన్ డిఫెక్ట్స్ కానీ, ఐ డిఫెక్ట్స్ కానీ లేకుండా ఇది చాలా హెల్ప్ చేస్తుందండి. అండ్ ఇట్ కంట్రోల్స్ డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్ అండ్ ఇంకొకటి మెయిన్ అండి. దీంట్లో వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ పాలిఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్ వెజల్స్‌లో బ్లడ్ క్లాట్స్‌ని ఫార్మ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయండి. తర్వాత వాటికున్న పెక్యులర్ క్యారెక్టర్ వల్ల బ్రెయిన్ సెల్స్‌లోకి అవి ఈజీగా ఎంటర్ అయ్యి బ్రెయిన్ ఇన్‌ఫ్లమేషన్ నుంచి కాపాడతాయండి. హై మెమరీకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ చేస్తాయండి. ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి బెండకాయలు. రాడికల్స్ అనేవి హార్మ్ఫుల్ టాక్సిన్స్ నుంచి ఎంటర్ అవుతాయి. బాడీ మెటబాలిజంలో కూడా ఫామ్ అవుతాయండి. అవి సెల్స్‌ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అలా చేయకుండా ఈ బెండకాయలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువగా హెల్ప్ అవుతాయండి.